దేవునిని స్తుతించు వల్ల మనము గొప్ప మేలు మనము పొందుకుంటాం. మనము ఒక ప్రశ్న వేసుకుంటే మనము దేవునికి ఏమి ఇవ్వగలము? మన బలమా, మన జ్ఞానమా, మన శక్తి? ఆలోచించండి. ఈ యొక్క ప్రశ్నకి జవాబు మనము చివరిలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనకు మునుపు దేవుని స్తుతించడము చాలా అవసరము. ఎందుకనగా ఆదియందు భూమి ఆకాశాలు సృజింపక మునుపు దేవదూతలు దేవుణ్ణి స్తుతించేవారు. అందుకే ప్రార్థనకి ముందు స్తుతించడం చాలా అవసరము. ప్రార్థన అనేది దేవుణ్ణి విజ్ఞాపించడము, కానీ స్తుతి దేవుణ్ణి పొగడము. మామూలుగానే ఈ లోకంలో మనం ఎవరినైతే పొగుడుతామో మనకి ఏదైతే అవసరమో అది మనకి లభిస్తుంది. అటు రీతిగానే మనం ఎప్పుడైతే దేవాది దేవుని మనం పొగుడుతామో మనకి ఏదైతే అవసరమో దేవుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు. యోసేపు దేవుని స్తుతించాడు, ఐగుప్తు యొక్క ప్రధానమంత్రిగా చేశాడు. దీనివల్ల మనము వేసుకున్న ప్రశ్నకి జవాబు ఏమనగా మనము దేవునికి స్తుతి ఆరాధన తప్ప మరి ఏది కూడా ఇవ్వలేము. అందుకు మనమందరము దేవుని స్తుతిద్దాము, మేలు మనమందరము పొందుకుందాం. ఆమేన్.